ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న కస్టమర్లు కొంచెం అవగాహన తక్కువ ఉండడం వల్ల స్కూటర్ కొన్న తర్వాత కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అయితే మీరు అటువంటి ఇబ్బందులు ఏం ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకున్నట్లయితే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే ఎటువంటి టిప్స్ పాటించాలి కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలని కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. సో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీరు కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇది ప్రధానంగా ఎవరైతే ఓలా కానీ సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ లేకపోతే రివార్డ్ మోటార్స్ ఇటువంటి ఎక్కువగా హైప్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకున్న వాళ్ళకు జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే పేమెంట్ చేయండి తప్పిస్తే తెలియని వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడ మీరు కొన్ని తెలియకుండానే ఇంచుమించుగా సిమిలర్ వెబ్సైట్స్కి వెళ్ళి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడంతో వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు స్కామర్స్. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ నుంచి ఒక బ్యాంక్ అకౌంట్ మీకు మీ వాట్సాప్ నెంబర్కి పంపించి పేమెంట్ చేయమంటారు. ఎటువంటి మీకు చెప్పిన ఈ కంపెనీస్ ఏవి కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు సెండ్ చేసి మీ దగ్గర నుంచి పేమెంట్ తీసుకోవు. అలా గనక మీకు ఎవరైనా ఇలాగ మీరు మా వెబ్సైట్కి అప్రోచ్ చేయరు, మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాకు డబ్బులు ఏంటంటే మాత్రం దయచేసి డబ్బులు అయితే వాళ్ళకి పంపించకండి. మనకి రోజు కనీసం వారానికి 2-3 మెసేజ్లు అయినా వస్తున్నాయి, తెలియకుండా ఇలా స్కామ్కి గురవుతున్నారు, లేదంటే ఇలా మెసేజ్ వచ్చింది స్కామా లేకపోతే రియల్ అని అడుగుతున్నారు. 100% ఫేక్. ఇలాగా ఒక అఫీషియల్ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించి డబ్బులు అయితే అడగరు. ఇలా తెలియకుండా కొంతమంది ₹1,00,000 వరకు కూడా పోగొట్టుకున్న సందర్భాలు అయితే జరుగుతున్నాయి. సో మీరైతే ఇటువంటి ట్రాప్లు అయితే పడకండి. అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటే ఆ అఫీషియల్ వెబ్సైట్ క్లియర్గా ఆ డొమైన్ నేమ్ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి తప్పిస్తే తెలియకుండా ఫేక్ వెబ్సైట్స్కి వెళ్ళకండి. వాళ్ళు మీకు ఫోన్ చేసి డబ్బులు ఏమంటే మాత్రం అప్పుడైతే వేయకండి. రెండో విషయం ఏంటంటే మీరు కనుక సెకండ్ హ్యాండ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకున్నట్లయితే కనుక సెకండ్ హ్యాండ్లో కొనేటప్పుడు వాళ్ళ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ఎవరైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ పేరు ఉందో మీకు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చాలామంది ఓకే నాకు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా అని అక్కడతో ఆగిపోతున్నారు. కానీ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న తర్వాత మీకు మినిమం లిథియం ఐరన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్కి అయితే సబ్సిడీ వచ్చే వాహనాలకు 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. సో ఈ సెకండ్ హ్యాండ్ ఓనర్ ఏమనుకుంటున్నారంటే నాకు ఆ వారంటీ కూడా వచ్చేస్తుంది, నాకేమైనా ఇష్యూ వస్తే వారంటీ క్లెయిమ్ అవుతుందని అనుకుంటున్నారు. కాకపోతే రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయంటే ఒక సెకండ్ హ్యాండ్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న తర్వాత వాళ్ళకి బ్యాటరీ ప్రాబ్లం రావడం లేకపోతే స్పేర్ పార్ట్స్లో ఏమైనా డ్యామేజ్ లాంటివి జరిగితే ఆ దగ్గరలోనే షోరూమ్కి వెళ్తే ఏమని చెప్తున్నారంటే మీరు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఆ ఓనర్షిప్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి ఫస్ట్ ఓనర్ నుంచి సెకండ్ ఓనర్కి, అది పూర్తి చేయలేదు కాబట్టి మేము సర్వీస్ ఇవ్వమని చెప్తున్నారు. సో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఓనర్ నుంచి సెకండ్ ఓనర్కి మీ వెహికల్ కొనుక్కుంటే కనుక క్లియర్గా మీ ఫస్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మీ షోరూమ్ దగ్గర అయితే రెస్పెక్ట్ ఆ పర్టికులర్ షోరూమ్ దగ్గర పర్టికులర్ డాక్యుమెంటేషన్ కూడా పూర్తి చేయమని చెప్పండి. అంటే సెకండ్ ఓనర్కి సర్వీస్ వచ్చేలాగా నేను పలానా వ్యక్తి స్కూటర్ ఇస్తున్నాను సో సర్వీస్ ఇవ్వాలని చెప్తే అప్పుడు వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. సో ఇటు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. సో ఇది కూడా మీరు ఎంక్వైరీ చేసుకుని ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత తీసుకోండి. మూడోది చాలా ముఖ్యమైన విషయం, మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే కొనండి. మన వాట్సాప్ నెంబర్ చాలా మంది ఏమని కామెంట్ పెడతారంటే నేను ఈ స్కూటర్ కొనుక్కోవచ్చా లేకపోతే ఈ బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవచ్చు అని అడుగుతారు. చాలా సింపుల్ అండి. మీకు క్లారిటీ లేకపోతే మీరు అనుకున్న 2-3 మోడల్స్ని టెస్ట్ రైడ్ చేస్తే 99.9% కాదు 100% మీరే రైట్ చాయిస్ చేసుకుంటారు. తెలియకుండా ఈ 2-3 అనే బదులు మీరే వెళ్ళి దగ్గరలో షోరూమ్ ఉంటే బండి నడిపితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో టెస్ట్ రైడ్ చేయకుండా ఆ వీడియో చూసి ఆ బండి బాగుందని మాత్రం కొనకండి. మీరు దగ్గరలో ఫిజికల్గా బండి నడిపితే ఆ ఫీల్ తర్వాతే కొనుక్కోండి. రెండోది కొంతమంది ఏంటంటే కామెంట్స్ చూసి బండి కొంటారు. అది కొంతమంది రేర్ కేసెస్ ఉంటుంది. ఆ కామెంట్స్లో ఓకే ఈ బండి గురించి పాజిటివ్గా ఉంది నెగిటివ్గా ఉందని. సో కామెంట్స్ ఏమవుతున్నాయంటే ఈ మధ్యకాలంలో తెలియకుండానే కొంతమంది నెగిటివ్గా కామెంట్ పెట్టడం, కొంతమంది పాజిటివ్గా కామెంట్ పెట్టినట్టు జరుగుతుంది. ఈ మధ్యన ఇంకో ట్రెండ్ ఏం జరిగిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏఐ యూజ్ చేసి ఫేక్ కామెంట్స్ పెట్టిస్తున్నారు. సో తెలియకుండానే ఒక కంపెనీకి డబ్బు పెంచుకున్న కామెంట్స్ పెరిగిపోతున్నాయి. సో మీరు తెలియకుండా ఒక బండి తీసుకుందాం అనుకున్నారు, అది వాస్తవానికి దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ కామెంట్స్లో పాజిటివ్గా ఉండేసరికి ఓకే ఇది మంచిదేమో అనుకుని డిసైడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. లేదా
అది మీరు పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆ కామెంట్స్ నెగిటివ్గా ఉండేసరికి మళ్ళీ మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మిమ్మల్ని టెస్ట్ రైట్ చేయమనేది. సో ఆ టెస్ట్ రైట్ చేస్తే మీకు అందులో ఫీల్ తెలుస్తుంది. కస్టమర్ రివ్యూస్ కూడా చూడడం వల్ల మీకు ఒక డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. తర్వాత విషయం, రియల్ రేంజ్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోండి. చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం ఇది. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకున్న వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఒక 150 కిలోమీటర్ రేంజ్ అనగానే నాకు 150 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పి స్కూటర్ కొనేస్తున్నారు. కానీ కొన్న తర్వాత వాళ్ళకి 80 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మాక్సిమం కంపెనీస్ సర్టిఫైడ్ రేంజ్ నే చెప్తున్నాయి. సర్టిఫైడ్ రేంజ్ కి రియల్ రేంజ్ కి చాలా కిలోమీటర్లు తేడా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రియల్ రేంజ్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ వెబ్సైట్ లో సర్టిఫైడ్ రేంజ్ ఏమో 150 కిలోమీటర్లు, రియల్ రేంజ్ ఏమో 120 కిలోమీటర్లు అని వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. సో కస్టమర్ దాన్ని నమ్ముతున్నారు. సో ఈ కంపెనీ వాడే 120 చెప్పాడు కదా వస్తుంది అని చెప్పి. కానీ నిజానికి ఒక కస్టమర్ బండి కొన్న తర్వాత ఆ వెబ్సైట్లో చెప్పిన రియల్ రేంజ్ కన్నా తక్కువ రేంజ్ కూడా వస్తుంది. అందువల్ల కంపెనీ వాడు ఏదో చెప్పాడు ఆ సర్టిఫైడ్ రేంజ్, లేకపోతే కంపెనీ వాళ్ళు చెప్పిన రియల్ రేంజ్ మీద ఆధారపడకుండా ఆల్రెడీ ఆ బండి మార్కెట్లో ఉంటే గనక వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ కస్టమర్లు చెప్తూ ఉంటారు, నాకు చెప్పిన రేంజ్ ఎంత వస్తుందో లేదో అని. లేదు, మన ఛానల్లో మనం చెప్తూ ఉంటాం, మేము రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే రియల్ రేంజ్ చెప్తాం. లేదంటే మేము ఎంక్వైరీ చేసి కస్టమర్ల రియల్ రేంజ్ వస్తే మన వీడియోలో క్లియర్గా చెప్తాం. మనకి సమాచారం లేకపోతే రేంజ్ అని చెప్తాం, మాకు సమాచారం ఉంటే రియల్ రేంజ్ అని చెప్తాం. సో మేము రియల్ రేంజ్ అని చెప్తే దాన్ని కన్సిడర్ చేసుకోండి. అలా తీసుకొని తప్పిస్తే వాళ్ళు చెప్పిన రేంజ్ని బట్టి తీసుకోకండి, నష్టపోతారు. మేము వచ్చిన తర్వాత నేను రోజుకి 100 కిలోమీటర్లు కూడా తిరగలేకపోతే వాళ్ళ పనికి ఉపయోగం ఉండదు. అందువల్ల మీరు ఆ రేంజ్ క్లియర్గా మీకు రియల్ రేంజ్ కాదో కనుక్కున్న తర్వాత తీసుకోండి. ఇక తర్వాత విషయం ఏంటంటే పర్టికులర్గా ఇది నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుక్కునే వాళ్ళకి, ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్లో ఎక్కువ శాతం చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్న స్కూటర్లు అనేవి అమ్ముతున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు నాన్ రిజిస్టర్డ్ మోడల్లో కొన్ని కంపెనీస్ ఒక 4-5 ఒక 6-7 మోడల్స్ కూడా తీసుకొచ్చేస్తున్నాయి. ఇక్కడ సమస్య ఆ కంపెనీ వాళ్ళు ఇన్ కేసు మధ్యలో ఆగిపోయారు అనుకోండి, ఆ పర్టికులర్వి 4-5 మోడల్స్ని మీకు ఒకటి స్పోర్ట్స్ లుక్ డిజైన్ ఉంది, లేకపోతే ఇది కాస్త వెరైటీగా ఉంది, ఆ కొంచెం ఫీచర్ వెరైటీగా ఉందని చెప్పి ఆ బండిని తీసుకుంటారు. బట్ రేపన్న రోజు ఆ పర్టికులర్ ఆ షోరూమ్ మూసేసారు అనుకోండి, అటువంటి డిజైన్ సంబంధించిన స్కూటర్ మార్కెట్లో లేకపోతే మీరు ఇబ్బంది పడాలి, స్పేర్ పార్ట్ దొరకవు. అందువల్ల ఇన్ కేస్ మీరు నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే సిమిలర్ గా డిజైన్ ఉన్న స్కూటర్లు తీసుకోండి. ఒక స్కూటర్ ఉంది, అటువంటి డిజైన్ పోలిన స్కూటర్లు ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ మార్కెట్ ఏమైందంటే ఒకటే డిజైన్తో చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. దానివల్ల ఒక పాజిటివ్ విషయం ఏంటంటే ఇన్ కేస్ పలానా షోరూమ్ మీ దగ్గరలోని షోరూమ్ వాళ్ళు ఆ షోరూమ్ మూసేసినా వేరే చోట షోరూంలో అదే సిమిలర్ డిజైన్ స్కూటర్ అమ్ముతున్నారు కాబట్టి ఆ స్పేర్ పార్ట్స్ మీకు మ్యాచ్ అవుతాయి. సో ఇది గమనించండి. ఇక చివరి విషయం ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఈ మధ్యన అన్ని స్కూటర్లు ఇస్తున్నారు. అయితే ఆ స్మార్ట్ ఫీచర్స్ కి డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయి, ఒక ఎన్ని సంవత్సరాల పాటు ఫ్రీగా ఇస్తారు, దాని తర్వాత డబ్బులు మేము అడిషనల్ గా పే చేయాలా, ఈ క్వశ్చన్ అడగండి. బ్యాటరీ ప్యాక్ వారంటీ ఒకళ్ళు 3 సంవత్సరాలు, ఒకళ్ళు 5 సంవత్సరాలు, ఒకళ్ళు 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. అయితే ఈ బ్యాటరీ ప్యాక్ వారంటీలో ఏమైనా డీగ్రేడేషన్ ఉంటుందా? ఇన్ని కిలోమీటర్లు ఒక కంపెనీ వాళ్ళు ఒక 100 కిలోమీటర్ రేంజ్ చెప్పారు అనుకోండి, 6-8 సంవత్సరాలు వారంటీ ఇస్తే వాళ్ళు ఇచ్చిన అన్ని సంవత్సరాల పాటు అన్ని కిలోమీటర్ రాదు, కొంత కిలోమీటర్లు అనేది తగ్గుతుంది. ఆ డీగ్రేడేషన్ పర్సంటేజ్ ఎంత కనుక్కోండి. అది కనుక్కుంటే మీకు క్లారిటీ వస్తుంది. రేపు పొద్దున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కిలోమీటర్లు తగ్గిపోయిందంటే వాళ్ళు ఏమంటారంటే ఇదిగోండి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా రాసాము, ఇంత డిగ్రేడేషన్ జరిగింది, మీకు వారంటీ క్లెయిమ్ ఉండదని చెప్తారు. సో ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీకు వారంటీ క్లెయిమ్ వచ్చే విషయంలో ఏమన్నా ఉంటాయా అవి కూడా క్లారిటీ తెచ్చుకోండి. ఇవి కొన్ని మేజర్గా విషయాలు మీరు తెలుసుకోవాల్సిన కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు. అలానే సర్వీస్ అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇవన్నీ గమనించిన తర్వాతే ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా తీసుకోండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. Thank you.